అలాగే నాకు వాళ్ళు కోపం తెప్పించారు కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తాను, నా కోపానికి కారణం వాళ్ళు కాబట్టి వాళ్ళు మారేదాకా నేను మారను అనుకుని బ్రతుకుతారు చాలామంది. ఆ కోపానికి ఇలా రగిలిపోతారు. ఓకే, అలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళే విషము తాగి అవతల వాడు చావాలి అనుకుంటే అవ్వదు. నీ కోపము నీకు నువ్వే విషములాగా పెంచుకుంటున్నావు, మార్చుకుంటున్నావు. సో అలా వచ్చినప్పుడు నేను చెప్పాను, బ్రెయిన్లో ఒక పార్ట్ కట్ అయిపోతుంది. వాళ్ళకి అంత ఆలోచించే టైం కూడా ఉండదు. జస్ట్ నోట్లోంచి ఏవోవో పదాలు వచ్చేస్తుంటాయి, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసేస్తుంటారు. ఇది నీ సెన్స్ ఆర్గన్స్ ఎప్పుడైతే అన్కంట్రోల్డ్గా అయిపోతాయో, ఎమోషన్ రావడం వేరు, ఎమోషన్ని అవేర్నెస్లోకి తెచ్చుకోవడం వేరు. ఓకే, ఎప్పుడైతే ఎమోషన్ ఎక్కువ అవుతుందో అవేర్నెస్ పోతుంది. నేను ఎలా బిహేవ్ చేస్తానో నాకే తెలియదు, తర్వాత బాధపడతారు మళ్ళీ. తర్వాత ఎందుకు అవేర్నెస్ వస్తుంది కాబట్టి. అప్పటిదాకా ఎమోషనే నడుస్తుంది, నీ అవేర్నెస్ని రానివ్వట్లేదు. నీ అవేర్నెస్ రానివ్వకుండా ఒక పెద్ద అడ్డుగోడలాగా ఎమోషన్స్ అన్నీ కెమికల్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఈ కెమికల్స్ ప్రొడ్యూస్ చేయడం వల్ల బాడీ హైజాక్ అయిపోతుంది. దానికి కారణాలుగా వాడెవరో బిహేవ్ చేశాడు, ఇది ఎలా చేసింది, నా లైఫ్ ఇంతే అన్కంట్రోల్డ్ అయిపోయింది కాబట్టి